చూస్తున్నట్టయితే బకెట్ని తీయడానికి మన హీరో వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు, చూద్దాం. మెల్లగా బకెట్ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళిన మనోడు మునిగాడు, బకెట్లో చేతులు పెట్టాడు, బయటికి బకెట్ని తీసుకొచ్చాడు. క్యా హువా? యస్, ఔర్ ఎక్ బార్, యా క్యా హ్యాట్రిక్ బాయ్. మరొకసారి ఒక అద్భుతమైన ప్లేస్లో పెట్టేసరికి చేపలు మాత్రం ఫుల్గా పడుతున్నాయి మనోడికి. ఎస్, ఆ బకెట్లో చేపలు ఉన్నాయి, పట్టుకొస్తా ఉన్నాడు బకెట్ని. ఎస్, నీళ్ళన్నీ వంపేస్తున్నాడు, ఎందుకంటే నీళ్ళు లోన్ ఉంటే చాలా వెయిట్గా ఉంటుంది బకెట్, అందుకే చెయ్యి పెట్టి వంపేస్తున్నాడు. ఆ కన్నానికి ఎప్పుడైతే చెయ్యి పెడతాడో చేపలు లోన్ ఉండిపోతాయి, కానీ నీళ్లు మాత్రం బయటపడిపోతూ ఉంటాయి. ఆ తర్వాత బకెట్ని బయటకు తీసుకొస్తాడు. దాంట్లో ఎన్ని పడ్డాయి మనం చూస్తాం. ఏ సూపర్ అన్నాడు, ఏం చేస్తాడో చూద్దాం. కమాన్ మిస్టర్ రామ్. ఈరోజు చేపలు రామ్ బకెట్లు ఇక్కడ పడతా ఉన్నాయి, చూద్దాం. ఎస్, చూడండి, వస్తూ ఉన్నాడు మనోడు, బకెట్ పట్టుకొస్తా ఉన్నాడు. ఎన్ని పడ్డాయో తెలీదు, చూద్దాం, చూపిస్తాను. నడవండి, మనం వెళ్దాం అక్కడికి. ఎన్ని చేపలు పడ్డాయో బకెట్లో చూడండి. రబ్బర్లు తీస్తా ఉన్నాడు. బకెట్లో చేపలు ఉన్నాయి. చూద్దాము ఎన్ని పడ్డాయో. వావ్, ఏ క్యా హై బాయ్. చూడండి, చేపలే చేపలు, బకెట్ మాయ. ఇది బకెట్తో పట్టే చేపలు ఇవి, చూడండి. వావ్, ఒక్క దెబ్బకు చూసారా, కూరకు అయిపోయే చేపలు వచ్చేసాయండి ఒకే ఒక్క దెబ్బకి. బకెట్ అంటే చేపలు అంటే ఇది చాలు, ఇవి ఒక దెబ్బ కూరకైపోతాయి. చూసారా, ఇది బకెట్తో పట్టిన చేపలు ఇవి. ఈరోజు వెళ్తున్నాడు, చూద్దాం ఏం జరుగుతుందో. సో మరొకసారి తీయడానికి వెళ్తున్నాడు, చూడండి. సో మనోడు చూస్తూ ఉన్నారు కదా, బకెట్ని తీయడానికి వెళ్తా ఉన్నాడు. వేసిన బకెట్ని తీయడానికి చూద్దాం ఎన్ని చేపలు పడుతున్నాయో మనకు తెలియదు, కానీ పడాలనే మరి కోరుకుంటున్నాం. దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేసి ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు బకెట్ తీయడానికి. ఆ బకెట్లో ఎన్ని పడ్డాయో మనకు తెలియదు. మెల్లగా వెళ్తున్నాడు. అలా మెల్లగా వెళ్ళి 2 చేతులు కూడా ఆ బకెట్ మీద వేసి ఆ బకెట్ కన్నాన్ని మూయడం జరుగుతుంది. అగో మునిగాడు, చూశారు కదా. సో ఇప్పుడు బకెట్ని పట్టుకొని లేపేశాడు. చూద్దాం ఉన్నాయో లేవో మనకు తెలియదు. క్యా, యస్, మరొకసారి విజయాన్ని చూస్తా ఉన్నాం. కుర్రాడు మరొకసారి చేపలు పడ్డాయని సైగ చేశాడు. ఈరోజు బకెట్ల వేట చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. నీళ్ళని కింద పారబోస్తూ ఉన్నాడు. సో బకెట్లో నీళ్ళు కింద పారబోస్తూ ఉన్నాడు, చెయ్యడు పెట్టి. చేపల్లో ఉండిపోతాయి, చూద్దాం. తీసుకొస్తా ఉన్నాడు, చూడండి ఎన్ని చేపలు పడ్డా మనకు తెలీదు, కానీ చెయ్యి అయితే ఊపాడు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో చేపలు ఉన్నాయని చెప్పాడు. సో మిస్టర్ రామ్ ఇప్పుడు పట్టాడు చేపలు, చూద్దాం. అజయ్ అండ్ రామ్, అజయ్ వర్సెస్ రామ్, చూద్దాం ఎన్ని పడ్డాయి చూద్దాం. వస్తూ ఉన్నాడు బకెట్ పట్టుకొని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అందులో చేపలు ఉన్నాయి. ఇప్పటివరకు కష్టపడిన కష్టం అంతా అందులోనే ఉన్నాయి కాబట్టి. నాయన అక్కడ నీళ్ళు పారిపోతాయిట్రా, తీసుకొని చేయి జారిపోయిందంటే మొత్తం నాలుగు పడుతుంది. చూద్దాం, చూడండి బకెట్లో చేపల వేట. తీసుకొచ్చిన ఈ బకెట్లో ఎన్ని చేపలు ఉన్నాయో చూద్దాం. ఓ చూద్దాం, చేపలు పడ్డాయని చెప్పాడు. రబ్బర్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కటి, మొత్తం 3 రబ్బర్లు. ఓ अच्छे तरह प्लेस है సో మరొకసారి తీసాడు, చూడండి. వావ్, బడవాలా, ఎస్, చూసారు కదండి, మంచి చేప పడింది. నెంబర్ 1 చేప, ఎక్సలెంట్. ఈరోజు అదర్స్, ఓ సూపర్, ఎక్సలెంట్, మంచి చేప పడింది ఈరోజు.
ఎక్సలెంట్. చూసారు కదా మనోడు పట్టిన బడా చాప్ ఇది. సూపర్.